విద్యుత్ వెలుగులు కృష్ణా పుష్కరాలకు కొత్త శోభను తీసుకురాబోతున్నాయి. కేవలం 12 రోజులకే పరిమితం కాకుండా శాశ్వతంగా ఈ వెలుగులు నదీ తీర సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 117 కోట్ల రూపాయలతో పుష్కరాల కోసం ఇంధన శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. బుధవారం సమీక్ష జరిపి ఈ నెల 8వ తేదీలోగా మొత్తం పనులు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని పద్మావతి, కృష్ణవేణి ఘాట్లను పరిశీలించిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్తో విద్యుత్ శాఖ పుష్కర వెలుగులపై మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు. కృష్ణా పుష్కరాలకు సమయం సమీపిస్తోంది. దీంతో విద్యుత్ శాఖ ఈసారి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేసినా, అలాగే నగరాల్లో వివిధ ప్రాంతాలు పర్యటించిన విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏపీ ట్రాన్స్కో ముమ్మరమైన ఏర్పాట్లు చేసింది. మనతో పాటు ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ట్రాన్స్కో పరంగా ఈ పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు? ట్రాన్స్కో పరంగా ఇటు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, అలాగే కర్నూలు జిల్లా కానీ టోటల్ ఒక 117 కోట్లతో మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇక్కడెక్కడైతే మాకు లోడ్ ఎక్కువగా ఉందనుకుంటున్నామో అక్కడ కొత్త సబ్స్టేషన్స్ పెట్టడం, అలాగే ట్రాన్స్కోకు సంబంధించిన మేజర్ సబ్స్టేషన్స్లో అడిషనల్ లోడ్ కావాల్సిన చోట అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం, ఎక్కడైతే ఈ పుష్కర్ ఘాట్స్ ఉన్నాయో ఆ పుష్కర్ ఘాట్స్ అన్ని చోట్ల హైమాస్ట్ లైటింగ్ ఒకటి పెట్టడం, రోడ్స్ ఏవైతే పుష్కర్ ఘాట్స్కి వెళ్తున్నాయో ఆ రోడ్స్ అంతా కూడా లైటింగ్ ఇంప్రూవ్ చేయడం, ఎక్కడైతే మనకు ఈ బేర్ కండక్టర్ ఉందో సిటీలో ఆ బేర్ కండక్టర్ తీసేసి కవర్డ్ కండక్టర్ పెట్టడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది. ఇది కాకుండా 1-2 ఫీడర్స్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో ఆల్టర్నేటివ్ ఫీడర్స్ కూడా అరేంజ్ చేశాం. అలాగే మేజర్ ఘాట్స్లో టీమ్స్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఆఫీస్లో ఒక కమాండ్ సెంటర్ పెట్టి ఇప్పటికప్పుడు ఎక్కడైనా కూడా అంతరాయాలు ఉంటే నివారించేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈసారి ఫస్ట్ ఎల్ఈడి లైట్లు, హైమాక్స్ లైట్లు ఈసారి పుష్కరాలకి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంటే ఎల్ఈడి పరంగా కూడా విజయవాడ, గుంటూరులో ఎప్పుడులోగా పూర్తి చేయాలనుకుంటున్నారు వీటి ప్లాన్? ముఖ్యమంత్రి గారు టోటల్గా రాష్ట్రం మొత్తం ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎల్ఈడి బల్బులు వాడాలా అనేది ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మొత్తం మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ మార్చడం జరుగుతుంది. అలాగే వైజాగ్లో మార్చేశాము. ఇప్పుడు విజయవాడలో దగ్గర 32,000 స్ట్రీట్ లైట్స్ కూడా మార్చడం జరిగింది. వాటినన్నింటినీ కంట్రోల్ చేసేందుకు ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొబైల్ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ మీద ఎక్కడెక్కడైతే ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ గుర్తించి ఎక్కడైనా కూడా స్ట్రీట్ లైట్ ఒకవేళ పోయినా కూడా రీప్లేస్ చేసే విధంగా ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళతో మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాము. కన్సర్న్ మున్సిపాలిటీస్ చేసుకున్నారు. మా వంతుకు మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎక్కడ స్ట్రీట్ లైట్స్ పోయినా కూడా రీప్లేస్ చేయడం, అలాగే ఎక్కడైనా పవర్ ట్రిప్ అయితే రెస్టోర్ చేయడం, అలాగే పట్టణాల్లో ఒక మంచి ఫెస్టివ్ లుక్ రావడానికి సీరియల్ లైటింగ్, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మేము చేస్తున్నాం. అటువంటి మొత్తం పనులన్నీ ఎప్పటిలోగా పూర్తి చేయాలని నాకు తెలిసి 7th, 8th కల్లా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. పుష్కరాలకు సంబంధించి మనం ఎప్పటివరకు ఎంత ఏర్పాట్లు పూర్తయి ఎప్పటిలోగా మొత్తం పనులు? దాదాపు 95% ఆఫ్ ద వర్క్స్ పూర్తి అయిపోయినాయి. 3 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు అండ్ కర్నూలులో. దీనికి భాగంగా మనం కొత్త 4 సబ్ స్టేషన్స్ మనం కట్టేసాము ఆల్రెడీ. అదేవిధంగా ఇటువంటి హైమాస్ట్ లైట్స్ మనం 175 ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయో అక్కడ పెట్టడం జరిగింది. ఒక్కొక్క హైమాస్ట్లో 200 వాట్స్ సంబంధించిన 8 బల్బ్స్ ఉన్నాయి. తర్వాత కొత్త డిటిఆర్స్ ఒక 700 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనం పెట్టాము. అదేవిధంగా సుమారుగా 3,700 కొత్త పోల్స్ కూడా పెట్టడం జరిగింది. పాత పోల్స్ కూడా 2,700 మనం రిప్లేస్ చేశాము. కవర్డ్ కండక్టర్స్ కూడా ఫస్ట్ టైం ఇన్ విజయవాడ కవర్డ్ కండక్టర్స్ కూడా మనం లే చేయడం జరిగింది. అంటే ఉద్దేశం ఒకటి, ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఎవరైతే భక్తులు మనకు వస్తారు, పిల్గ్రిమ్స్ వస్తారు, వాళ్ళకి మంచి సదుపాయం ఇవ్వాలి. అదే మాత్రం పిల్గ్రిమ్స్ మాత్రం కాకుండా పుష్కరం తర్వాత కూడా ఇవి అన్ని విజయవాడ పట్టణంకి ఉపయోగపడతాయి. అందుకని మన ఫెసిలిటీస్ అన్ని ఎన్హాన్స్ చేసాము కాబట్టి ఇవి ఎక్సెప్ట్ డెకరేటివ్ లైటింగ్ మిగిలిన అన్ని పర్మనెంట్ అసెట్స్ కాబట్టి ఇక్కడ పర్మనెంట్ మనకు విజయవాడ కానీ, గుంటూరు కానీ మిగిలిన పట్టణంకి కూడా పర్మనెంట్ ఉపయోగం కూడా పడుతుంది. మళ్ళీ మనం 9వ తేదీ ఇక్కడ వచ్చి ఫైనల్ ఇన్స్పెక్షన్ చేయబోతున్నాము. 8th లోపల ఎట్టి పరిస్థితిలో 100% వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైనీ సీజన్ కదా సార్, ఇప్పుడు మనం వేసిన ఏర్పాట్లు వర్షాల వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? ఆ మేరకు ఎలాంటి జాగ్రత్తలు? అందుకే వర్షంని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఇంపార్టెంట్ ఘాట్స్ ఉన్నాయో అక్కడ అండర్ గ్రౌండ్ మనం వేసాము. సో రేపు వర్షం వచ్చినా, గాలి వచ్చినా ఘాట్స్లో పవర్ సప్లైకి ఇబ్బంది రావద్దు. ఇదే మనం రాజమండ్రి పుష్కరం నుంచి నేర్చుకున్నాము. అప్పుడు అక్కడ ఏమైంది అంటే ఒకరోజు హెవీ రెయిన్స్ వస్తే ఘాట్స్లో కొన్ని సందర్భంగా కరెంట్ పోయింది. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చిన అండర్ గ్రౌండ్ కేబుల్కి వెళ్ళండి. కాబట్టి వర్షం వచ్చినా దిస్ టైమ్ వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్. లోడ్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. లోడ్ ఇంక్రీజ్ అయినా ఆ మీట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అవసరం అయితే జనరేటర్ లాంటివి ఏమైనా అందుబాటులో ఉంచుతాం. ఏమైనా ప్రాబ్లం వస్తే బ్యాకప్ కోసం జనరేటర్ కూడా పెట్టడం జరిగింది.
కృష్ణా జిల్లాలోను అలాగే ఇటు విజయవాడ అలాగే గుంటూరు కర్నూలు ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం ఇంధన శాఖ ద్వారా పుష్కరాలకు సంబంధించి ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.